హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎగ్ మసాలా గ్రేవీ చూసేద్దామండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఎప్పుడు వండుకునే తీరులో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనకి చికెన్ మటన్ కంటే ఈ కూర సూపర్గా ఉంది అని ఇలా ఉంటుందండి. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మొదటిగా ఒక బౌల్లోని వాటర్ వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా అనేది మధ్యలో కట్ చేసుకోవాలి. అంటే లోపల ఉన్న మూన్ అనేది ఇలా ఉండేలా ఈ షేప్లో వచ్చేలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. అయితే మొదటగా మనం కళ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అయితే ఆయిల్లోనే మొదటగా ఇది కొద్దిగా వేడెక్కిన ఆయిల్లోనే కొద్దిగా కారం అనేది వేసుకోవాలండి. తర్వాత చిన్న పసుపు, చిన్న ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం మరిగిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఎగ్ అనేది ఫ్రై చేస్తాం కదండి, ఆ ఫ్రై చేసేటప్పుడు ఎగ్ దాంట్లోకి కారం ఉప్పు అన్నీ కూడా బాగా అంటడానికి బాగుంటుంది ఇలా చేస్తే. ఇది నార్మల్ గూటా ఎగ్గులు వేపేటప్పుడు కూడా ఇలా చేసినా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టి ఎగ్గులు అనేది వేపినా కూడా ఇలాగ ఎగ్ లోపలికి ఉప్పు కారం అనేది కూడా బాగుంటుంది, చప్పదనం అనేది ఉండదండి. అయితే ఇలా మనం ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక నిమిషం మూత పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్ అనేది పేలుతూ ఉంటాయి కదా, అందుకోసమని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇలా ఫ్రై అవుతున్న దాన్ని ముందుగా మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి ఇక్కడ ఎగ్గులు ఎలా ఫ్రై అయ్యో, ఇలా రెండు వైపులు కూడా ఇదే విధంగా అనేది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. ఇలా ఇవి కొద్దిగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో ఉంటాయి కదండి, ఈ ఆయిల్లోనే అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆయిల్లోనే మనం మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మనం వేరుగా తీసి పెట్టేసి మళ్ళీ కొత్త ఆయిల్ అనేది యూజ్ చేస్తే మళ్ళీ ఈ ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా. మనం వెంటనే వండే కూర కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆ కూరలో మనం మొదటగా ఉల్లిపాయలు అనేది బాగా వేయించేసుకోవాలండి. అది ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే వేగేటప్పుడే చిన్న ఉప్పు జల్లినట్లయితే త్వరగా వేగిపోతాయి. అది వేగేటప్పుడు మూత పెట్టి ఒక ఉప్పు జల్లి పెట్టండి, త్వరగా వేగిపోద్ది, వంట కూడా త్వరగా అయిపోద్ది. ఇలా కొద్ది బాగా ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు మనం అల్లం పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకుందని వేసుకోవచ్చు, లేదంటే దంచని వేసుకోవచ్చు. దంచింది మధ్య మధ్యలో మనం అన్ని కూరల్లో గ్రైండ్ చేసింది వేసుకోకుండా మధ్య మధ్యలో దంచింది అనేది వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, న్యాచురల్గా అనిపిస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ అనేది దంచి పేస్ట్ చేసి కొద్దిగా అన్నది అందులో వేస్తాం. చూడండి కస్సాబిసిగా అన్నట్లు బాగా గ్రైండ్ మిక్స్ అయిపోయినట్టు కూడా ఉండదు కదా, చూసారు కదా, ఇలా ఉన్నట్టు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మ్యాక్సిమం రోజు డైలీ వండుకునే కూరలో ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా మంచిది ఆరోగ్యం కూడా. అయితే ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటీలు అనేది యాడ్ చేసేయాలండి. అయితే టమాటీలు, ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గుతుందో కూర అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం గ్రేవీలు కావాలంటే పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంటారు, ఆనియన్ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ. కాకపోతే ఇలా చేసినప్పుడు టమాటీలు, ఉల్లిపాయలని బాగా మగ్గనిచ్చి బాగా వేగనిస్తే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఇక్కడ ఇలా బాగా వేగింది. దీన్ని ఒకసారి ఎక్కడైనా ఇంకా గట్టిగా ఉందన్నప్పుడు ఇలా చేసుకోండి. అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, లాల్ మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కారం స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఒక 2 నిమిషాలు అనేది వేగనివ్వాలండి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనకు నచ్చిన ఏ మసాలా పొడి ఏదైనా ఉంటే అనుకుంటే యాడ్ చేసుకొని ఇలా 2 నిమిషాలు కొత్తిమీర జల్లి మూత పెట్టుకుని, మొదటే కొత్తిమీర అనేది కొద్దిగా జల్లినట్లయితే దాని ఫ్లేవర్ అనేది మొత్తం పేస్ట్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసం మొదటగా కొత్తిమీర అనేది వేసాను. 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఆ కారం స్మెల్ అంతా పోయిన దాకా ఉంచి అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది అంత వాటర్ అనేది మరీ ఎక్కువ వేసినా కూడా గ్రేవీ అనేది బాగోదు, ఎగ్ కర్రీ అనేది టేస్ట్ పోద్ది. అందుకోసం మనం తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఎగ్స్ అని కట్ చేసి పెట్టుకొని వేపుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో అనేది నెమ్మదిగా పెట్టేసుకోవాలండి. వేసిన తర్వాత చూసారు కదా ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచినట్లయితే కూర అనేది దగ్గరికి అయిపోద్ది. అంతే అండి, మరి ఎక్కువ గ్రేవీ అనేది ఈ విధంగా గ్రేవీ ఉంటే చాలండి. మీదనే గ్రేవీ అయిపోయింది అనేప్పుడు నూనె అనేది తేలుతుంది కదా, ఆ నూనె తేలేటప్పుడు కూర అయిపోయింది అని అర్థం అండి. అయితే ఇలా అంతే అండి, ఎంతో యమ్మీ టేస్టీ ఎగ్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
పిల్లలు ఎగ్ తిన్ను అన్న వాళ్ళు కూడా తింటాను అంటారండి. అంత బాగుంటుంది, చూడడానికి కూడా పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో అట్రాక్షన్గా కనిపిస్తుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుని ఇంట్లో ఎగ్ మసాలా కర్రీ. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.